నమస్తే సార్. అన్నా క్యాంటీన్ల పైన అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లకు మేము వ్యతిరేకం కాదు అని చెప్పారు. ఆయన మాట్లాడుతూ అది వ్యతిరేకం కానప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీటిని ఎందుకు రన్ చేయలేదు, నిజంగానే వీటిపైన ఈ అన్నా క్యాంటీన్లు నిర్వర్తించడం వలన ఉపయోగం ఏమైనా ఉందా అనే దానిపైన మీ స్పందన. ఇప్పుడు ఆ రోజునున్న వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పేదలకి ఉపయోగపడే ఏ పనైనా చేశారా? ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఆ రోజున పేరు మార్చుకుని రన్ చేయమని చంద్రబాబు గారు కూడా చెప్పారు. అయినా సరే ఇప్పుడు ఏదైతే ఈ పేదలకి భోజనం పెట్టే కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమాలు పేదలకి ఏదైనా సరే లబ్ధి చెందే కార్యక్రమాలు ఏవి కూడా వైసీపీ పార్టీ ఏదైనా చేసిందా? ఏది చేయదు వాళ్ళు. ఇప్పుడు ఈరోజు అన్నా క్యాంటీన్ కార్యక్రమం దానివల్ల పేదలు ఏదైతే ఉన్నారో విలేజ్ల నుంచి వచ్చి ఈ డ్వాక్రా మహిళలు కానీ బ్యాంకులకు వచ్చేవాళ్ళు కానీ లేకపోతే పేదలకు కానీ భోజనం దొరక్క అల్లాడిపోయారు 5 సంవత్సరాల పాటు. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి చక్కగా అందరూ వచ్చి 5 రూపాయలు ఇచ్చి 10 రూపాయల జేబులో ఉంటే చాలు, నాకు రేపల్లో అన్నా క్యాంటీన్ ఉందని చెప్పి ధైర్యంగా వచ్చి చక్కగా భోజనం చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. ఆ రోజున ఎన్టీ రామారావు గారు స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫస్ట్ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసిందే ఎన్టీ రామారావు గారు, పార్టీ ఫౌండర్. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు గారు ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే కాదు, మేనిఫెస్టోలు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా చక్కగా అమలు చేస్తారని తెలియజేస్తున్నాం. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు, అభివృద్ధి అనేది అవసరం లేదు, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు కూడా అవసరం లేదు అనే విధంగా వైసీపీ యొక్క చర్యలు అయితే ఉన్నాయి. దీనిపైన మీ స్పందన. నేను చెప్పాను కదా, వైసీపీ గవర్నమెంట్ అనేది అది ఒక దరిద్రపు గవర్నమెంట్, దరిద్ర పాలనది. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఏం దాచుకుందామా, ఏ తాకట్లు పెట్టుకుందామా, ఏది నాశనం చేద్దామని తప్ప రెండో పని లేదు వాళ్ళకి. అయితే మనం ఎవరికి చెప్పాల్సిన పని లేదు. 11 సీట్లు ఇచ్చి మీరు ఇలాంటి వాళ్ళు రా, మీకు చాలని చెప్పి ప్రజలే బుద్ధి చెప్పారు. మరీ ముఖ్యంగా మాకు ఏదైతే రేపల్ల నియోజకవర్గం ఉందో మా మంత్రి గారైన అనగాని సత్యప్రసాద్ గారు మరి 3వసారి గెలవడం, 40,000 మెజారిటీతో అద్భుతమైన మెజారిటీతో గెలిచి ఈరోజు అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అనేది రేపల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా నియోజకవర్గాన్ని మా సార్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దారని తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి.